నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధుకి నమస్కారం. మీకు మీ రాశిలో అద్భుతం జరగబోతుందా, మిథున రాశి వారికి ఏ విధానంగా జరగబోతుందా అంశంపైన మనము ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు మన యామిని గారు చెప్పారు మీ గురించి, మీ రాశి గురించి ఎలా ఉంటుంది అడగాలనేసి చక్కగా. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ ఒక ఆగస్టు మాసం శ్రావణ మాసంలో ఒక మంచి శుభవార్త వినబోతారు. అదే విధానంగా అశుభవార్త కూడా వింటారు. అశుభవార్త రెండు ఉంటుంది. అదేంటి గురుగారు మీరు రెండు చెప్తున్నారు அப்படின்னு మీరు అడగవచ్చు. ఏమ్మా, ఎందుకంటే వీళ్ళకి లాభము 11 కనపడినప్పటికీ నష్టం ఇక్కడ 19 కనపడుతుంది. ఓకేనా? సో మీరు ఏదైనా ఒక రూపాయి పెడితే మనకు 10 రూపాయలు 15 రూపాయలు రావాలి, కానీ మనకు 5 రూపాయలు తిరిగి వస్తుంది அப்படிంటే నష్టమే కదా. అవునండి. అందుకు ఆ ఆలోచన ప్రకారంగా మన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఈ మిథున రాశి వారికి ఒక విశేషమైనటువంటి ఒక భగవతి పూజ ఒకటి ఉంటుంది. ఆ భగవతీదేవి ఆరాధన చేయటం అంటే ఇక్కడ హైదరాబాద్లో కొన్ని అయ్యప్ప టెంపుల్స్లో భగవతి టెంపుల్స్ ఉంటాయి అమ్మా. ఆ భగవతి నారాయణి పూజ అని అంటారు. ఆ నారాయణి పూజలో ఈ మిథున రాశిని వాడు అందులో పాల్గొనుకుంటే చక్కని అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు కూడాను ఏదైనా అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నవంటి భగవతి చోటారికర్ భగవతి అమ్మవారి ఆలయం ఉంటుంది, భగవతి క్షేత్రం. ఆ భగవతీ దేవి ఆలయంలో వెళ్ళి మీరు చక్కగా దేవీనారాయణి ఒక వ్రతము కానీ, దేవీనారాయణ పారాయణలో కానీ, దేవీనారాయణ కుంకుమార్చనలో కానీ, దేవీనారాయణను ఒక ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో ఈ యొక్క శ్రావణ మాసంలో ఒక 6 వారాల పాటుగా మీరు అందులో పాల్గొనుకోవచ్చు. ఎవరు? మన స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశి వాళ్ళు. అయితే ఇక్కడ వెడిబాటు అంటే ఏంటంటే పూజకు చేయవలసినటువంటి ఒక కైంగర్యం. కైంగర్యం అంటే ఈ అమ్మవారి ఒక పారాయణ చేసేటప్పుడు ఎరుపు రంగు వంటి వస్త్రాలు ధరించుకోవాలి. మెరుగైన వంటి స్థాయికి చేరాలి, మెరుగైన వంటి ఒక పతనానికి రావాలి, మెరుగైన వంటి ఒక తేజస్విలకి రావాలి, మెరుగైన వంటి ఒక అదుపులోకి రావాలి, అనంతమైన వంటి దానికి ఈ దేవినారాయణ చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి మహా అద్భుత జాతకం ఉండవడం వల్ల వాళ్ళ కోటీశ్వరులు కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెలలో. ఇంకా ఆగస్టులో అది ఎలా అవుతారు ఏంటనేది అది భగవంతుడి కృపా కటాక్షంలో అవుతుంది, కానీ ఇది పరమ సత్యం. ఇది అకస్మాత్తుగా మీరు కోటీశ్వరు కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి అమ్మవారి ఒక విధానమైనటువంటి దేవి వ్రతాచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితము రావటం అనేది జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి ఆగస్టు నెలలో ఆర్థికంగా చూసుకున్నట్లయితే? ఆర్థికంగా కూడా కొద్దిగా ఒక రకమైనటువంటి లాభం నష్టం రెండు కనపడుతూ ఉంటుందమ్మా. కాబట్టి ఆ విధానమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు నడుస్తూ ఉండాలి. సో ఎప్పుడైనా కూడా వీళ్ళు కూడా ఆ అంబినారాయణ దేవినారాయణ అని భగవతి యొక్క ఆరాధన చేయటం వల్ల అతీతమైనటువంటి శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మన వ్యాపారస్తులకని. మరి వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా అంత అవగాహన ఉండదు. కాబట్టి మీ ఊరు దగ్గర ఉన్నవంటి చెరువుగట్టు దగ్గర ఉన్నవంటి దుర్గామ్మ దేవాలయం కానీ, మైసమ్మ దేవాలయం కానీ, లేదంటే నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం కానీ, గ్రామ దేవతలు ఏదైనా కూడా ఆ గట్టు దగ్గర వెళ్ళి అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసుకోండి. వాళ్ళకి మంత్ర తంత్రాలు ఏం రావు, వాళ్ళు కేవలం నమస్కారం ఒకటే తెలుసు. కాబట్టి ఆ వ్యాపారం మీ యొక్క వ్యవసాయం బాగా అభివృద్ధి చెందడం కోసం చాలా విశాలంగా ఉండడానికి చాలా అద్భుతమైన ఫలితం రావడానికి. అంటే ప్రతి ఆదివారం చేసుకుంటే మంచిదండి ఈ విధంగా గ్రామ దేవత ప్రతి ఆదివారం. అలానే వీళ్ళు ఏమైనా ప్రత్యేకమైన దీపం అంటూ పెట్టాలండి? వీరు చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు కొద్దిగా విదంతంగా ఉంటుందమ్మా. విదంతం అప్పుడే ఏదంటే ఇప్పుడు కార్యక్రమాల్లో దీపారాధన చేసే సమయంలో కానీ ఏదైనా ఒక అడ్డుపడుతూ ఉంటుంది. ఏదో ఒక శక్తి మధ్యలో చాపడము, ఇంకో ఏదో శక్తి రావటం, అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలి அப்படின்னா కొద్దిగా మార్పు లాంటివి ఏదైనా కొబ్బరి నూనెతో చేసుకోవాలి.
కొబ్బరి నూనెతో దీపారాధన అంటే ఒక మట్టి ప్రమిదలు 2 తీసుకొని చక్కగా పసుపు, బియ్యం పిండితో చక్కగా ఒక ముగ్గు వేసి అమ్మవారి దగ్గర ఆ మట్టి ప్రమిదలో కాస్త పిరికిరి బియ్యం పోయాలి కింద. పెట్టిన తర్వాత ప్రమిద పెట్టండి. పెట్టిన తర్వాత క్షిం మంత్రంతోని ఓం క్షిం నమః అని ఒక మంత్రంతోని చక్కగా ఆ ఒక కొబ్బరి నూనె పోసి ఆ వత్తులు కూడా మీరు చూడండి అమ్మా, జిల్లెడ వత్తులు, తామర వత్తులు అయి ఉండాలి 2. ఆ 2 ప్రత్యేకంగా ఉండాలంటే లేకపోతే ఏదైనా ఒకటండి? 2 కలిపి పెట్టాలి. 2 కలిపి. 2 కలిపి జిల్లెడ వత్తును తామర వత్తు మిక్స్ చేసి చక్కగా ఆ అమ్మవారి దగ్గర మీరు పెట్టి దీపారాధన చేయండి. మీ జీవితంలో మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఇలా ఏ వారం చేస్తే ఇది మంచిదండి? చేయవలసింది మంగళవారం, శుక్రవారం కానీ లేదా మంగళవారం, ఆదివారం కానీ లేదంటే ఏదైనా ఒక రోజు చూసుకుని చేసుకుంటే సరిపోతుంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.